Osama Basum, Husum. ఇదేంది ఏదో అర్థం కాని భాషలో మాట్లాడుతాను అనేసి అనుకుంటున్నారు కదా. దాని గురించి నేను చెప్తా కానీ అంతకుముందు మన ఛానల్ని చూస్తున్న మిత్రులందరికీ నమస్కారము. ఇంకా కొత్త మిత్రులు ఎవరైనా ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. నచ్చితే ఈ వీడియోలు షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా రాంగ్గా ఉంటే మాత్రం మీరు కామెంట్లో ఈ రకంగా కాదు ఈ రకంగా చెయ్యని మాత్రం చెప్పండి అంతే. ఈరోజు ఓజీ సినిమా రిలీజ్ అయిందనమాట. ఓజీ సినిమా హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మనకు అందరికి తెలిసిన ముచ్చటే. ఏంటంటే సార్ సినిమాలు ఎన్ని ఆడినా ఆడకపోయినా ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది ఎల్లప్పుడూ ఆయనకు అండంగానే ఉంటుంది, తోడుగా ఉంటుంది. అది మనకు తెలిసిన ముచ్చటే. ఒక ఎవరికి సంబంధం లేకుండా పీస్ఫుల్గా చాలా క్యూట్గా ఉన్న ఫ్యామిలీ ఒకటి ఉంటుంది అనమాట. అది హీరో ఫ్యామిలీ. హీరో, హీరోయిన్, తన బిడ్డ, ముగ్గురు అందరిని ఇడిచిపెట్టి అందరికి దూరంగా వేరే ప్రపంచంలో వాళ్ళు చాలా బాగా బతుకుతూ ఉంటారు అనమాట. వాళ్ళ మధ్యలో ఒక అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఎందుకు జరుగుతుంది, ఆ ఫ్యామిలీలో అల్లకల్లోలం ఎందుకు సృష్టించబడ్డదో ఈ మూవీ ముఖ్య సారాంశం అన్నమాట. అయితే ఇందులో మంచి హేమాహేమి నటులే ఉన్నారు. ప్రకాష్ రాజ్ కానీ, ఇంకా హిమేష్ రేష్మియా హిందీ హీరో, ఇంకా చాలామంది నటినటులు ఉన్నారు ఇందులో. వాళ్ళందరూ వాళ్ళ తగిన స్థాయిలో నటన చాలా బాగా చేసిరు వాళ్ళు. అయితే ఇందులో హీరోయిన్ పాత్ర మాత్రం చాలా తక్కువ, చెప్పుకోదగ్గగా అయితే ఏం లేదు. ఈ సినిమా ఫ్యాన్స్కి మాత్రం ఒక పండుగే. దసరా మాత్రం ఈరోజే వచ్చేసింది ఫ్యాన్స్కు. అది మాత్రం 100% రాసి పెట్టుకోండి. ఇంకోటి, ఈ మూవీ డైరెక్టర్ సుజిత్ ఒక లెవెల్లో సినిమాను తీసుకెళ్దాం అనుకున్నాడు. ఆ లెవెల్లోనే తీసుకెళ్ళిండు. ఈ సినిమా అయితే ఒక ఫ్యాన్స్కి అయితే ఒక పండుగ లెక్కనే తీసిండు సినిమా. ఈ సినిమాలో సాంగ్స్ మాత్రం పెద్ద చెప్పుకోదగ్గగా ఏం లేవు. అది ఆశించి అయితే వెళ్ళకండి. సాంగ్స్ అయితే ఒక సాంగ్ ఏమో ఉంటుంది అంతే. తర్వాత కామెడీ విషయంలో అయితే ఏం లేదు. అది కూడా ఆశించడము శుద్ధ దండగే. అయితే మొత్తం హీరో ఎలిమెంట్ సినిమా ఇది. హీరో ఒక ఏ రకంగా చూపించాలో ఆ రకంగా సుజిత్ అయితే చూపించిండు. సినిమాల జపాన్, ఇటు ముంబై, జపాన్ ముంబై. అది జపాన్ నుంచి ముంబైకి ఏంటిది కనెక్షన్ అనేది సినిమా చూస్తే కానీ మీకు అర్థం కాదు. అయితే ఉందన్నమాట. ఫైటింగ్ విషయంలో అయితే సూపర్. ఇక ఫైట్స్ ఇష్టపడే వాళ్లకు పండగ ఈ సినిమా. నేనైతే ఊహించిన దానికంటే మరీ ఎక్కువగానే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలంటే ఇట్లా ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఇంకా అందరికీ ఒక పండుగ లాగుంటుంది అతని సినిమాలు. కానీ సుజిత్ డైరెక్టర్ గారు పవన్ కళ్యాణ్ని ఒక రేంజ్లో ఒక రకంగా, ఇప్పుడు అన్నీ కొత్త రకమైన సినిమాలు వస్తున్నాయి కదా, ఆ టైప్లోనే పవన్ కళ్యాణ్ గారిని చూయించాలనుకున్నాడు. అతను చూయించండు. ఆ విషయంలో అయితే డైరెక్టర్ ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా అయితే చూడాలనుకుంటున్నామో ఆ రకంగా మూవీలో చూడలేదు అనేది నా అభిప్రాయం. మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ కూడా చాలా కొత్తగా మంచిగానే ఉంది. ఈ సినిమా మొత్తం ఒక గ్యాంగ్ స్టార్ చుట్టూ తిరుగుతుందన్నమాట. ఒక 2 బ్యాచ్లు ఉంటాయి. ఆ బ్యాచ్ల మధ్యలో ఒక పోర్ట్ ఉంటుంది. ఆ పోర్టులో ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా మొత్తం సారాంశం ఉంటుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్ అవన్నీ అయితే అదిరిపోయినాయి. తన మార్షల్ ఆర్ట్స్ అవి మనం ఆల్రెడీ
ఇప్పుడు దాకా ఉన్న సినిమాల్లో ఆల్రెడీ మనం చూసేసాము. కాకపోతే ఇందులో జపాన్ చూయించారు కాబట్టి ఇంకా కొత్తగా వెరైటీగా ఉన్నాయి. ఫైట్స్ చాలా బాగుంది. మ్యూజిక్ కూడా బాగుంది. కానీ సాంగ్స్ విషయంలో అయితే చాలా ఇక చెప్పుకోవద్దు. ఒకటే సాంగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే సాంగ్ హిట్ సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ అయితే మనం ఇందులో చూస్తామని ఆశ అయితే పెట్టుకోకండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కామెడీ ఉంటుంది. ఆ కామెడీ అనేది కూడా ఈ సినిమాలో లేదు. ఆ హీరోయిన్ పాత్ర కూడా ఎంత ఉండాలో అంతే ఉన్నది. ఎక్కువ ఏం లేదు. మొత్తం హీరో గురించే సినిమా. హీరోను ఏ రకంగా హై లెవెల్లో చూపించే ప్రయత్నం అయితే జరిగింది సినిమాలో. ఫైటింగ్స్, నరకడాలు అవన్నీ మనమైతే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆశించము. అలాంటిది ఈ సినిమాలో సుజీత్ డైరెక్టర్ గారు చూయించారు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ని నమ్మి సినిమా చేశారా లేదంటే ఆ స్టోరీ విని చేశారా అనేది ఇక మీరు ఆ సినిమా చూస్తే గానీ అర్థం కాదు. లాస్ట్కి ఏమైతుంది, OG2 అనేది వస్తుందన్నమాట. ఆ OG2 అనేది పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అఖిరానందన్తో ఆ సినిమా తీస్తే సూపర్ డూపర్ అవుతుందని నాకైతే అనిపించింది. ఎందుకంటే అలాంటి స్టోరీలు ఇప్పుడు ఉన్న యువ కథానాయకులకు, కొత్తగా వచ్చే హీరోలకు సూట్ అవుతాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ హీరోలను చూసి ఉన్నాం. ఆ హీరోలు ఏ రకమైన స్టోరీలు ఏ రకంగా ఉండాలో మనం ఫిక్స్ అయి ఉన్నాం. ఆ రకంగానే వాళ్ళు కనబడితే ఇంకా బాగుంటుంది. కాబట్టి కొత్త హీరోలతోనే అలాంటి లైన్ సినిమాలు తీస్తే చాలా బాగుంటుంది. OG2 అనేది అఖిరానందన్తో తీస్తారనేసి నేను అనుకుంటాను. అలాంటి సినిమాతోనే ఇంట్రడ్యూస్ కూడా కావాలి అతను, బాగుంటుంది. అసలు ఓజీ అంటే ఏంది అనేది చాలామంది డౌట్. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్.